అర్థమైతే మన వాళ్ళేమో గుడ్ టీచర్ అంటారు. వాళ్ళు చెప్పి మనకు అర్థం కాకపోతే మనం ఏమంటాము, గుడ్ టీచర్ మనకు అర్థం కావట్లేదు. ఇమీడియట్లీ మీరు వెళ్తారు, నేను గోపి ప్రిన్సిపాల్ మేడం అంతే కదా చెప్తారు లేదండి మనకు అర్థం కావట్లేదండి. అంటే ఈ కమ్యూనికేషన్ మాట్లాడే వాళ్ళలో ఉందా వేరే వాళ్ళలో ఉందా? మనం మాట్లాడేది అవసరం జరుగుతుందా లేదు, నేనేమనుకుంటున్నా మనం అవసరం అర్థం చేసుకోవాలి. ఐ రిమెంబర్ వెరీ వెల్, సార్ కూడా తెలుసు. లాంగ్ టైం నేను నర్సీపట్నం వచ్చాను. స్టిల్ ఐ వాట్ బిజినెస్ డే. నర్సీపట్నం బిజినెస్ వైజాగ్ దగ్గరలో ఉందన్నమాట, తెలుగు దగ్గరలో. అక్కడ నాకు రాజశేఖర్ గారు అని చెప్పేసి డాక్టర్ గారు రాజు గారు తెలుసు. ఆయన అంతా రైస్ క్లబ్ మెంబర్స్. ఒకసారి అంటే వాళ్ళ క్లినిక్లో నేను కూర్చున్నాను, ఆయన క్లినిక్లోని కూర్చున్నాను. ఆయన ఏంటంటే ఆయన ఎంబీబీఎస్ అయినా హార్ట్ గురించి స్పెషలైజేషన్ హార్ట్ గురించి చూస్తుంటారు అనమాట. ఒకసారి ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 8 o'clock అయింది, కూర్చున్నాము. ఇప్పుడు సడన్గా ఒక 20 మంది నిజంగా రూమ్లోకి వచ్చారు. ఆ రూమ్లో మంది పక్కన మాట ఒకరితో పట్టుకు వచ్చి చాలా సీరియస్ అంటే ఆయన ఏమో అక్కడ ఇమీడియట్గా ఆ బెడ్ మీద పెట్టిస్తే ఆయన ఇమీడియట్గా చేసి కొంచెం ఇచ్చి అంతా చూస్తారు. మేము అంతా 20 మంది అలా చూస్తున్నాడు రూమ్లో. నేను కూడా ఒక మంది అలా చూస్తున్నాను. డాక్టర్ గారు అంతా చెప్పారు పర్వాలేదు అని చెప్పాలి. అన్న తర్వాత ఏంటంటే ఎక్కడ చెప్పి ఇక్కడ అంటే కోటలోనే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అంటే అక్కడ తీసుకురండి చూసి ఒక 20 మంది ఇప్పుడు 20 మంది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు బాగానే ఉంది మీరు తీసుకెళ్ళిపోండి. వారం రోజుల తర్వాత ఒక్క రెండు చాలా వారం రోజుల తర్వాత ఒక్క రెండు చాలా అంతే డాక్టర్ చెప్పింది. తర్వాత వారం అయింది, ఒక మనిషి వచ్చాడు మాట. ఒకడు వచ్చాడు, ఒకరు రమ్మన్నారు కదా, ఒకడు వచ్చాడు మాట. వచ్చి సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్, ఆయన ఏమంది వాడమంటారు. అది కాదురా బాబు, ఒక్కడ రమ్మంటే డాక్టర్ ఉద్దేశం ఏంటి, పేషెంట్తోనే ఒక్కడ ఆడొక్కడు వస్తాడు, పేషెంట్ అక్కడ తీస్తాడు. పేషెంట్ అక్కడే ఉంటే డాక్టర్ గారు ఏం చెప్తారు సార్, కమ్యూనికేట్ చేస్తారంటే మనం చెప్పేది ఏంటంటే అవతలకి అర్థమైందా, అవతలకి ఏమైందా ఒక్కడంతా మన ఇంటి 20 మంది దాకా ఒకడు వస్తారండి. అంటే పేషెంట్ కూడా తీసుకురావాలని అర్థం నాకు అర్థం కాలేదు. కమ్యూనికేషన్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చిన్న 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 ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ కూడా. మీ ఫ్రెండ్స్తో మీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మేబీ ఫ్రమ్ స్కూల్ డేస్ ఆర్ నౌ ఆన్. ఫ్రెండ్స్తో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, అబద్ధాలు వస్తాయి. ఒకసారి మీ మదర్తోనే గొడవ వస్తుంది, ఫాదర్తోనే గొడవ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ ఏంటి అంటే మనం చెప్పింది అర్థం చేసుకోలేదు, అది చెప్పి మనం అర్థం చేసుకోలేదు. మనం అర్థం చేసుకోగలిగితే అంటే అవతల వాళ్ళు ఎవరు మనం సేమ్ చేస్తాం. మీ టీచర్తో మాట్లాడే విధానము, మీ పేరెంట్స్తో మాట్లాడే విధానము, సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలని మాట్లాడే విధానం మారుతుందా లేదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్న తమ్ముడు ఉన్నాడండి, చిన్న తమ్ముడు లేకపోతే మీ అక్కగారి పాపో చిన్న బాబు, ఓకే లెట్స్ సే 4 years అంటే జ్వరం వచ్చింది. మీరేమంటారు, నాన్న ఆయోచిందా తగ్గిపోతుందా తగ్గిపోతుంది అంటే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపం ఏమనుకోవద్దు, మీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మేడం వేదిగా జ్వరం వచ్చింది, వేరే మేడంకి జ్వరం వచ్చింది. మీరేమో కాలేజ్ రాసి తెచ్చుకొని వేరే మేడం జ్వరం వచ్చింది, వాళ్ళకి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వచ్చిందా అంటావా? ఎందుకన్నా అంటే అక్కడ చిన్నపిల్లలు ఒక్కరు అంటే మనం ఒక్కరితో మాట్లాడింది సేమ్గా మాట్లాడడానికి లేదు. అక్కడ ఒకరు మాట్లాడాలి, ఇక్కడ మొదలు పరిస్థితి ఎవరు, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఏంటి, వాళ్ళ స్కిల్ లెవెల్ ఏంటి, దాని ప్రకారం మాట్లాడాలి. ఇదంతా వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి ఇంపార్టెన్స్ అని తెలిస్తే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ దాని ప్రకారం మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి. ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయింది, ఒకరికి 90 మార్క్స్ వచ్చాయి, ఇంకో 60 మార్క్స్ వచ్చాయి. 90 వాడు ఎక్కువ తెలివైన వాడు, 60 వాడు తక్కువ తెలివైన వాడు ఉంటారా? అల్టిమేట్గా ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు, 90 వారు బాగా ప్రజెంట్ చేస్తారు. చూసుకోండి, మీ దీంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అంటే ఎట్లా ప్రజెంట్ చేస్తే అది విద్యవాడికి బాగా వస్తుంది అన్న దీంట్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. 60 వాడు అంతా ప్రజెంట్ అదే ఫెయిల్ అయ్యారు అంటే ఏంటి, సార్ కూడా చెప్పారు కమ్యూనికేట్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలని చెప్పారు. అంతేగా ఇప్పుడు 20 మార్క్స్ వచ్చాయంటే మనకి అసలు ముందు ఏం లేదు, ఇది రాయాలి కదా, మార్కులు వేయాలి బాగా, మనకేంటి స్కిల్ నాలెడ్జ్ లేకపోతే రాయడానికి ఎందుకు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఓకే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, దీనివల్ల మన లైఫ్లో సక్సెస్ సాధిస్తాము. సింపుల్ మన ఫ్రెండ్స్ ఎవరు తీసుకోవాలనుకోండి, గాంధీ టెక్నిక్ కమ్యూనికేటర్ 1942 15 మూమెంట్ జస్ట్ 2 words వాడారండి, ఆర్ లైక్ 3 words 15 మూమెంట్ 3 words ఏం చెప్పండి,
ఎంటైర్ నేషన్ ఒక ఏంటంటే ఒక మూలం అవుతున్న ఎంటైర్ నేషన్ డూ ఆర్ డై. మీరు మీ హిస్టరీ టీచర్ని అడగండి, ఆ సోషల్ టీచర్ని అడగండి, ఆ క్రిటికల్ డెమోక్రసీ ఇస్ డిసైడింగ్ ఫ్యాక్టర్. దాంట్లో బ్రిటిషర్స్ వచ్చేయాలని తప్పదని చెప్పేసి, బట్ ఆ ప్రాసెస్ చేయడానికి మనకి 4-5 years. అంటే ఫ్యూ గోల్స్ ఫార్ కూడా బాగా అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, ఒక మంచి హస్బెండ్ కావాలన్నా, మంచి కొడుకు అవ్వాలనుకున్నాను, మంచి తమ్ముడు అవ్వాలనుకున్నా, మంచి పేరెంట్ అవ్వాలనుకున్నా, మంచి హస్బెండ్ అవ్వాలనుకున్నా, మంచి మేనేజర్, ఒక మంచి లీడర్ అవ్వాలనుకున్నా, యూ నీడ్ టు డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. నాకు యావత్ అవేర్నెస్ మీరు డెవలప్ చేసుకోండి. ఓకే సార్, మనందరం ఈరోజు ఈ టాపిక్ మీద మనకి అవేర్నెస్ తీసుకొచ్చినందుకు డాక్టర్ పిఎస్ శర్మ గారికి మనందరం ఏం చేయాలి? థ్యాంక్ యూ.